సో ప్రసాద్ బ్రో మీదే ప్రాక్టీస్ చేద్దాం అనమాట. అది రెస్పాన్సిబుల్ అవన్నీ ఎందుకులే కానీ. హలో హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డేట్ 25th ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ సండే కాబట్టి జిమ్ డ్యాన్స్ ఏం చేయలేదు, ఫిజికల్ వర్కౌట్లు ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే గత 5 days నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం మనం, 4 or 5. సో హెవీ వర్కౌట్లు అయిపోయినాయి, డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేసరికి బాడీ రికవర్ అవ్వడానికి టైం కావాలి. సో వర్కౌట్ జిమ్ కూడా జనరల్గా అందరూ 6 days చేస్తారు, 7th day సండే రెస్ట్ తీసుకుంటారు, బాడీ హీల్ అవ్వాలి కాబట్టి. సో ఇవాళ అందుకని నేను బాడీకి రెస్ట్ ఇచ్చేసా. మార్నింగ్ ఎక్కువ డ్యాన్స్ వర్కౌట్లు ఏం చేయలేదు అసలు. లేకడమే నైట్ 3 వరకు కంటెంట్ ఆలోచించుకుంటా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు షూట్ చేయాలి. 3 వరకు కంటెంట్ ఆలోచించా, ఒక్క కంటెంట్ కూడా తట్టలేదు. ఇంకా 3కి పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ 9:30 అలా లేసాను అనమాట. లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి షూట్కి వెళ్దామని ఇదిగో రెడీ అయిపోయా, కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయా. బట్ షూట్ క్యాన్సిల్ అయిపోయింది. కంటెంట్ ఆలోచిద్దామని చెప్పి ఇలా కూర్చొని ఆలోచిస్తే ఇంకా అలా పడుకున్నాను అనమాట. ఎప్పుడు పడుకున్నాను తెలియదు. ఒక 2 hours పడుకున్నా ఇంకా మధ్యాహ్నం. ఇంకా లెగిసి మళ్ళీ కంటెంట్ ఆలోచించడం స్టార్ట్ చేశా. సో ఇవాళ షూట్ చేద్దాం అనుకున్నా, వ్లాగ్ కంప్లీట్ అయిపోయిందిలే షూట్ జరిగేటప్పుడు అనుకున్నా. బట్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకా ప్రసాద్ బ్రో కూడా ఇంకా రూమ్లోనే ఉన్నాడు, రాలేదు. వస్తాడు ఇప్పుడు, ఒక 1 hourలో రమ్మని చెప్తాను. అండ్ నిన్న నైట్ మొత్తం పాపం మా తమ్ముడు షూట్ చేశాడంట వీడియో. సో చూడండి ఒకసారి. ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాడు, పడుకోలేదు. నైట్ అంతా షూట్ చేసావా? నైట్ అంతా షూట్ చేసా, మార్నింగ్ అంతా ఎడిటింగ్ చేసా, ఇంకా అవ్వాలా. ఎంతసేపు పడుకున్నావు? మధ్యాహ్నం 1:30కి పడుకున్నా, మళ్ళీ 3:30కి లేచిపోయా. 2 hours పడుకున్నాడు. నైట్ అంతా నిద్రలేదు, బట్ అయినా వర్క్ చేస్తున్నాడు. ఎందుకు అంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవడం? రేపు చేసుకోవచ్చుగా. యాక్చువల్లీ ఈ వీడియో ఇవాళ పడిపోవాలి, స్పెషల్ వీడియో ఒకటి వేస్తున్నాను. ఇవాళ వేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది మనకి. సో స్పెషల్ వీడియో, పెద్ద లాంగ్ వీడియోనా? లాంగ్ వీడియో వేస్తున్నాను. ఓకే గైస్, ఎడిటింగ్ చేసుకుంటున్నాడు మనోడు. సో నైట్ అంతా షూట్ చేస్తూ ఉన్నాడు. సో ఏంటంటే మనకి కొన్ని ఇప్పుడు రేపు రిపబ్లిక్ డే కాబట్టి దాని రిలేటెడ్ వీడియో, అంతే కదా? రిపబ్లిక్ డేకి రిలేటెడ్ వీడియో. మళ్ళీ రేపు వేస్తే మళ్ళీ రేపు వ్యూస్ అంత ఉండవు మనకి, అందుకని ఇవాళ ముందే వేస్తున్నాను. సో ఓకే, అయితే వల్ల చూస్తున్నాను. ఇంకా చాలా వర్క్ ఉంది, ఇంకా 4-5 hours వర్క్ ఉంది. ఓకే, అందరూ చేస్తున్నాను. ఎవరు డిస్టర్బ్ చేయబోతే చేసేస్తారు. అంటే ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేశారు నిన్ను? ఏమో చెప్పలేము ఎవరైనా. అంటే నిన్న నుంచి ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా, నిన్న అవ్వలేదే వీడియో? చేస్తూనే ఉన్నాను, నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను. మధ్యలో 1/2 hour బ్రేక్ తీసుకున్నా కానీ అసలు అవ్వట్లా, ఎంతసేపు చేసినా. ఇదిగోండి గైస్, అదే వీడియో ఎడిట్ చేస్తున్నాడు. ఫుల్ రిపబ్లిక్ డే కాబట్టి జూమ్ చేసాను మీకోసం. సో గైస్ చూడండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తాడు రేపు మార్నింగ్ చేస్తావా? మ్యాక్సిమం అలా 8 కల్లా చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ 8కి. ఓకే కూల్. సో గైస్ అంతే అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇలాంటి స్పెషల్ డేస్ వస్తాయి కదా, రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, దీపావళి, దసరా, సంక్రాంతి, మదర్స్ డే, ఫాదర్స్ డే, రంజాన్, అలాంటి ఫెస్టివల్స్ కానీ స్పెషల్ డేస్ కానీ వచ్చినప్పుడు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే, దాని రిలేటెడ్ కంటెంట్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకుంటే అది వచ్చే ముందు రోజే వేయాలి, ఒక 2 days ముందే వేయాలన్నమాట. లేకపోతే ముందు రోజన్నా వేయాలి. అది దాటేసేది నాకు వెళ్తే మనకి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఆ టైంకి ఏంటంటే ఆడియన్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే మదర్స్ డే ఒకటి, ఫాదర్స్ డే ఒకటి, టైప్ ఆఫ్ కంటెంట్లు. ఫెస్టివల్స్ ఏమైనా వస్తే ఆ ఫెస్టివల్ కంటెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, హోలీ అని. సో నేనైతే 2 సార్లు చేసినట్టున్నా ఫెస్టివల్ కంటెంట్స్. ఒకటేమో హోలీకి చేశా, ఇంకోటేమో రంజాన్కి చేశా, ఇంకోసారి అంతే అనుకుంటా దీపావళికి చేసా ఒకటి. సో ఏంటంటే ఆ రిలేటెడ్ కంటెంట్స్ ఆ టైంకి కొంచెం బాగుంటాయి అనమాట. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, పండగ కాబట్టి సరదాగా చూస్తారనమాట. సో అప్పుడప్పుడు ఏంటంటే అది వేద్దాం, ఆ టైప్ కంటెంట్ వేద్దామని చెప్పి ప్లాన్ చేసినా సరే వర్కౌట్ స్క్రిప్ట్ అనేవి టైంకి అవ్వవు. సో ఇలా నైట్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఈ నైట్ మొత్తం వీడియో చేశాడు, నైట్ అంతా మేల్కొని. నేనేమో 2-3 వరకు అనుకుంటా మేల్కొని ఉన్నా, కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా.
సరే ఇప్పుడు కూడా వర్క్ మనకి వాళ్ళ కంటెంట్ వర్కే ఉంది, స్క్రిప్ట్ వర్కే. ఎంత హాలిడే అయినా ఓకే, ఒక పూట ఇంకా రెస్టే అన్నట్టు. ఇంకా రెండో షిఫ్ట్ ఎక్కే అనమాట. ఇప్పుడు కూర్చొని కంటెంట్ ఆలోచించి ఈ వ్లాగ్లు కంప్లీట్ చేసుకొని, యాక్చువల్గా షూట్లో అయిపోయేది వ్లాగ్, బట్ అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. రేపన్నా కంప్లీట్ చేస్తా, రేపైతే కన్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు 2 స్క్రిప్ట్లు ఆలోచించాలి నేను. పడుకునే లోపు 2 స్క్రిప్ట్లు ఆలోచించి 2 చేయాలన్నమాట. ఓకే, చూద్దాం గైస్, ఏమైద్దో చూద్దాం. ప్రసాద్ బ్రో కూడా వస్తాడు, వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏంటో పరిస్థితి. మనోడు కూడా నిన్న నైట్ షూట్ చేశాడు కదా, నైట్ షూట్ చేశాడంట, చిన్న షార్ట్ ఒకటి షూట్ చేశాడంట. ఎడిటింగ్ కి కష్టాలు పడుతున్నాడంట, తెలియదుగా. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మనోడు ఇంత ముందు చేయలేదుగా, ఇప్పుడు ఎడిటింగ్ అవన్నీ. అవునవునవును. సో చూద్దాం, వస్తాడుగా, చూద్దాం మరి ఎలా చేసాడు. చూద్దాం గైస్. ఇవాళ ఏంటంటే ప్రసాద్ బ్రో ఎడిటింగ్ చేశాడు కదా, సో ఎలా ఎడిటింగ్ చేశాడో చూద్దాం. ఓకే, ఎలా నైట్ 1కి వీడియో కాల్ చేసాడు ప్రసాద్ బ్రో. చేసి ఏంటి బ్రో అని చెప్పి నన్ను దిగుతున్నాడు, ఆయన పడుకోకుండా. నేను ఒక పక్క వీడియో చేస్తుంటే మనోడు అటు వీడియో చేశానని చెప్పి చూపిస్తున్నాడు. చూద్దాం మనోడు ఎలా చేశాడు చూద్దాం. సో గైస్, ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ రోల్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో నార్మల్గా భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆ వర్క్ నేర్చుకుంటే ఏంటంటే తర్వాత మీరు మీ ఫ్రెండ్స్తో చేసే కంటెంట్లు కానీ బయట ఎవరితో చేసే కంటెంట్లు కానీ ఈజీగా అనిపిస్తాయి మీకు. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఒక కంటెంట్ ఒక పర్సన్ అన్ని రోల్స్ చేయాలి, ఆ వేరియేషన్స్ చూపించాలి, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ మాట్లాడే విధానం, మిమిక్రీ, సంథింగ్ ఏదో ఒకటి మొత్తం ఏంటంటే ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు మల్టిపుల్ రోల్స్ చేసే టైంకి అప్పుడు ఏంటంటే ఆ టైంకి నాకు టీమ్ ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. సో మన దగ్గర పెద్ద కెమెరాలు లేవు, ఏం లేవు. ఒక ఫోన్ ఉండేది, వివో ఫోన్ ఒకటి ఉండేది. ఆ ఫోన్తో ఇంకా లాభం లేదులే కానీ ఇంకా వేరే వాళ్ళు చాలామంది ట్రై చేసే అప్పుడు, అరే రంటరా కొంచెం షూట్ చేద్దామని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ని, తమ్ముడు వాళ్ళని, నేను అజాజ్ ఉన్నాడు కదా, అజాజ్ మీ ఇద్దరం కలిసి అడిగేవాళ్ళం ఫ్రెండ్స్ని, ఎవరుంటే అక్కడ దగ్గరలో పిలిచేవాళ్ళం. వాళ్ళేమో వచ్చేవాళ్ళు కాదు, ఎవడు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా మనకు కూడా ఎవరు లేక సరేలే ఒక కెమెరా తీసుకుందాంలే, తర్వాత మెల్లగా టీమ్ ఫామ్ చేద్దాం అనుకునే టైంకి నాకు మల్టిపుల్ రోల్స్ చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచన వచ్చిందనమాట. సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దాంలో ఏదైతే అదేంటి అని చెప్పి, ఎందుకు టైం వేస్ట్ చేయడం, ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట, ఖాళీగా ఉండకుండా అని. ఇంకా స్టార్ట్ చేశా, జాబ్ చేస్తానే స్టార్ట్ చేశా. సో అప్పుడు ఒక్కనే చేసేవాడిని, అన్ని రోల్స్ అన్నీ చేసి. అప్పుడు ఎంత వర్క్, చాలా వర్క్ ఉండేది, షార్ట్ ఫిల్మ్ వర్క్ చాలా ఉండేది. ఎందుకంటే నేను ఒక్కనే కదా మొత్తం మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు లాంగ్ వీడియోస్ చేసేవాడిని, వీక్లు పట్టేవి చేయడానికి. షార్ట్కి నాకు 1 డే పట్టింది చేయాలంటే, మొత్తం రోల్స్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మొత్తం స్క్రిప్ట్ వర్క్ అయ్యేసరికి. సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా బయట చేస్తున్నా కదా వేరే వాళ్ళతో, స్వరూప్ బ్రోతో కానీ, మన యశ్వంత్ బ్రోతో కానీ, అభి బ్రోతో కానీ, వాళ్ళతో నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇంకోటి చేసా కదా నేను మల్టిపుల్ రోల్స్ కంటెంట్, అది అసలు 1 డే షూట్ చేయడానికి 1 డే పట్టింది, ఎడిటింగ్కి మళ్ళీ డబ్బింగ్కి అది ఒక 1 డే పట్టింది. 2 days పట్టింది నాకు ఆ కంటెంట్. పాట పాడేది అది చాలా కష్టపడ్డా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫీల్ అయ్యారు, నేను ఏదైతే ఫీల్ అయ్యి ఆ కంటెంట్ తీసానో ఆ ఫీల్ అయ్యారనమాట. అది ఏంటంటే జస్ట్ మనం అనుకుంటాం ఇమాజినరీ అనమాట, ఏదో కొంచెం ఫీల్ గుడ్ లాగా ఉండిద్దిలే అని చెప్పి ఆలోచించే కంటెంట్ అది. సో కొంతమంది ఫీల్ అయ్యారు, కొంతమంది నిబ్బి అంటున్నారు. ఓకే సంథింగ్, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనేంటంటే యాజ్ ఏ మొత్తం ఆ ఫీల్ తీసుకురావాలి అని చెప్పి ఆ పాట కూడా నేను కరెక్ట్గా పాడితేనే అది కొంచెం ఒక కష్టమైన పాటలా ఉంది. అది ఏదో ఈజీలే అనుకున్నాను నేను విన్నప్పుడు, కానీ పాడేటప్పుడు అర్థమైందనమాట అది అంత ఈజీ కాదని. నేను పాడుతుంటే సెట్ అవ్వట్లే నాకు. సర్లే ఇంకా అని చెప్పి గంట పాడా నేను, దగ్గర 50 సార్లు 60 సార్లు పాడుంటాను నేను ఆ పాట. అప్పుడుకి కొంచెం దాంట్లో కూడా ఇంకా మైనస్లు ఉన్నాయి, కాకపోతే ఆ కంటెంట్కి సెట్ అయింది అనమాట. ఎందుకంటే క్లాస్లో పాడే కుర్రోళ్ళు ఎలా ఉంటారు, నార్మల్గా క్లాస్లో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పాడితే మరీ సింగర్లా రాదు కదా, ఒక మాదిరి వచ్చింది. సో అది వచ్చిందిలే. లాస్ట్లో ఎలాగో అందరు పాడేసరికి కొంచెం ఊపులా ఉంటుంది, కోరస్ లాగా అందరు కలిసి పాడుతూ ఉంటారు కదా, ఒక హై ఎలివేషన్లా ఉండిద్దిలే అని అనుకున్నా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. పర్వాలేదు, ఓకే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో అలాంటి కంటెంట్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఆ టైప్ కంటెంట్లు కూడా ప్లాన్ చేస్తాను, కామెడీ కాకుండా. మెయిన్ ఎప్పుడు కామెడీ ఉండిద్ది,
ఓకే, కామెడీ నా బలమే కామెడీ, మెయిన్ ఎప్పుడు కామెడీ ఉండిద్ది. అప్పుడప్పుడు ఏంటంటే నాకు ఇలాంటి కంటెంట్లు కూడా చేయాలనిపిస్తూ ఉండిద్ది. సో అలాంటి కంటెంట్లు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎక్స్పెరిమెంట్ లాగా, ఏది వర్కౌట్ అయింది నాకు అనిపిస్తే నా మనసుకు మంచిగా అనిపిస్తే చేస్తాను. ఇంకా ఏదన్నా సరే, సాడ్ వీడియో అయినా సరే, ఇలాంటి లవ్ వీడియో అయినా సరే, ఎలాగ నాకు కామెడీ ఎప్పుడు కామెడీ గట్టి కామెడీ మీద కూర్చుంటా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా ఇప్పుడు కాసేపు టీ తాగేస్తా. అసలు మొత్తం మబ్బుగా ఉంది, నిద్ర వచ్చేలా ఉంది. మా వాడు ఆల్రెడీ కాఫీ లాగిస్తున్నాడు. ఇది కాఫీ ఏది తాగేసావా? ఇంకో టీ తాగేసి ఇంకా కూర్చుంటా. మళ్ళీ ప్రసాద్ బ్రో వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం వ్లాగ్. ఏంటో పరిస్థితి, మనోడి వీడియో చూద్దాం ఎలా ఉందో. సో గైస్, ఇప్పుడు సరదాగా ఒక ప్రాంక్ చేద్దాం మనం. సో ప్రసాద్ బ్రో ఎప్పటి నుంచో ప్రాంక్ కావాలి అంటున్నాడు కదా, వేరే వాళ్ళు మీరు చేయమన్నాడు కదా. సో ప్రసాద్ బ్రో మీదే ప్రాంక్ చేద్దాం అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే, మన అజాజ్ ఉన్నాడు కదా, అజాజ్ వైన్స్, మనోడి బ్రౌన్ కలర్ జాకెట్ ఒకటి మొన్న ప్రసాద్ బ్రో తీసుకెళ్ళాడు, స్వరూప్ బ్రో తీసుకెళ్ళాడు అనమాట విజయవాడకి. సో అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఎలాగో వచ్చేస్తాం కదా అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. ఎలాగో 3 డేస్లో వచ్చేస్తాం కదా అని చెప్పి తీసుకెళ్ళాడు. తర్వాత అక్కడ వేరే సిచ్యువేషన్ వచ్చి మనోడు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసాడు. ఆ జాకెట్ ఏమో విజయవాడలో వదిలేశాడు స్వరూప్ బ్రో. సో ఇప్పుడు అజాజ్తో మాట్లాడాను నేను. మాట్లాడి, అరే ఇలా ప్రాంక్ చేద్దాం రా మనోడికి, ఇప్పుడు అర్జెంట్గా నాకు జాకెట్ కావాలని చెప్పు, మామూలుగా సీరియస్గా మాట్లాడు. సో మనోడే మొన్న ఏం చెప్తున్నాడంటే, బ్రో అనవసరంగా తీసుకెళ్ళా బ్రో, మళ్ళీ మనోడికి ఏమైనా కావాలంటాడేమో, ఇప్పుడు కావాలంటే ఎలా బ్రో, మళ్ళీ మనకి వెళ్ళలేం కదా, ఎవరైనా వస్తే తెప్పించుకుందా అని ఉన్నా బ్రో అని చెప్పి అన్నాడు. సర్లే బ్రో పర్లేదులే, ఏమో నేను మాట్లాడి చెప్తాలే అని చెప్పా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనోడికి అజాజ్కి చెప్పాను అనమాట, అరే అర్జెంటుగా కావాలని చెప్పి అడుగు. మనోడు స్వరూప్ బ్రో ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో వస్తాడు. రాగానే సీక్రెట్గా ఫోన్ పెట్టి రికార్డ్ చేద్దాం. ఓకే, సో చూద్దాం గైస్ ఎలా ఉండిద్దో చూద్దాం, ఫ్రాంక్ ఎలా వచ్చిద్దో. మా తమ్ముడు హెల్ప్ కూడా తీసుకుందాం, అయిద్దేమో. లేకపోతే నేనే కెమెరా పెట్టేస్తా. సో కెమెరా పెడితే డౌట్ వచ్చిద్దేమో మనోడికి. చూద్దాం, ఏదో ఒకటి చేస్తా, ప్లాన్ చేసి ప్రాంక్ అయితే షూట్ చేస్తాం, మనోడిని కొంచెం భయపెడదాం. సో బ్రో ఎక్కడున్నావా? కరెక్టే, నేను మన చివరి ఉంది బ్రో, కరెక్ట్గా మెయిన్ రోడ్ మీకు రావడానికి ఎడ్జ్లో ఉన్నా. ఓకే సరే వచ్చి నువ్వు ఇది నీ వీడియో చూస్తా ఎలా చేసావు ఏంటో చూసి, అది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిందా? బాబు రాత్రి 3 దాకా కూర్చున్నా బ్రో. 3 దాకా చేసా, అది భయపడలే ఏమి లేవు, అయ్యి మీద పెట్టుకొని క్యాబ్ తీసుకోవాలి, అవునవును పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే 10 లేచి డబ్బింగ్ చేస్తా, మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తా. ఓకే అది బాగా వచ్చిందా, పర్లేదా వీడియో? అది ఇన్షాట్ లో గ్రీన్ కలర్ అది తీసుకోవట్లేదు బ్రో. సరే చూద్దా, ఇక్కడ వచ్చిందా చూస్తాలే. కానీ ఇది ఆడియన్స్ కూడా వ్లాగ్లో చూపిద్దాం అందరికి, వీడియో ఎలా చేసావేంటి, ఫస్ట్ వీడియో కదా. సరేనా, మామూలుగా స్టార్టింగ్గా మనకు కొంచెం ఎడిటింగ్ కూడా ఇది ఉంటుంది కదా. అవునవును, ఎడిటింగ్ చూసా బ్రో, యూట్యూబ్ లో చూసి మొత్తం నాకు అసలు ఐడియా లేదు బ్రో, అసలు ఐడియా లేదు నాకు. అవునవునవును, అది వాయిస్ రికార్డ్ వల్ల డబ్బింగ్ అయ్యి చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టా, పర్లే నాకు. ఓకే ఇంకోటి బాగా టఫ్ తీసుకున్నా బ్రో నీది. ఓకే, అంటే ఇంకోటి ఇది ఇన్షాట్ చూద్దాం, ఇన్షాట్లో వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే క్లాత్ కొంచెం ఎడిటింగ్ అప్పుడు ఇదే అయిద్దిలే బ్రో. నేను చెప్తాలే ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు ఇది ఎంతసేపట్లో వస్తావు? బ్రో ఎంతసేపట్లో వస్తావు? కరెక్ట్గా బ్రో మెయిన్ రోడ్ ఇచ్చి నడుస్తున్నా, తెలిసి నీకు 10 నిమిషాలు పట్టించాను. ఓకే నేను కొంచెం కంటెంట్ ఆలోచిస్తున్నా, అది ఏమన్నా స్ట్రైక్ అయితే నేను రాసుకుంటా కంటెంట్. ఈ లోపల వస్తే నీ వీడియో ఆడియన్స్కి చూపించి వ్లాగ్ ఎండ్ చేద్దాం ఇంకా. సరే తొందరగా వచ్చే. సో గైస్, మనోడు ఒక 10 మినిట్స్లో అలా వస్తాడు. సో ఈ లోపల మనం ప్రాంక్కి సిద్ధం చేద్దాం. ఓకే, సో మనోడు రాగానే ఏంటంటే, కొంచెం దగ్గరలో ఉన్నప్పుడే కొంచెం మన అజాజ్ బ్రోకి కాల్ చేసేసి రెడీగా ఉందాం, మనోడితో మాట్లాడు అజాజ్తో. సో మా తమ్ముడు కూడా కొంచెం ప్రాంక్లో హెల్ప్ చేస్తాడు, జాయిన్ అవుతాడు. యుద్ధానికి సిద్ధం చేద్దాం. మనోడు ప్రాంక్ అంటున్నాడు, ప్రాంక్ ద్వారా తీర్చేస్తాడు ఇప్పుడు మనోడికి కొంచెం. ఈసారి ప్రాంక్ అని అడగకూడదు అనమాట, అలా చేద్దాం. ఓకే, సో సెట్ చేసుకుంటా, కెమెరా ఎట్ బాగుంటుందో మొత్తం సెట్ చేసుకొని ఇంకా రెడీగా ఉంటా. రాగానే మన అజాజ్ గడికి ఫోన్ చేసి స్టార్ట్ చేద్దాం. మన అజాజ్ బ్రో కూడా లైన్లో ఉన్నాడు. సో ప్రాంక్కి రెడీ చేస్తున్నాను అనమాట. హలో
సో మన ప్రసాద్ బ్రో వస్తున్నాడు ఇప్పుడు, ఒక 10 minutesలో అలా వస్తాడు. మనోడు బెల్ కొట్టంగానే నీకు ఫోన్ చేస్తా, అంటే నేను ముందే మాట్లాడుతున్నట్టు ప్లాన్ చేద్దాం సీన్. అంటే స్టార్టింగ్ నుండి హిందీలో మాట్లాడదాం అయితే మనం. తెలుగులోనే మాట్లాడదాం. తెలుగులో మాట్లాడితే డౌట్ వచ్చింది కదా, అందుకే హిందీలో మాట్లాడదాం. సరే ఏంటంటే నువ్వు నార్మల్ మాట్లాడుతూ ఉన్నావు, మాట్లాడేటప్పుడు నేను నీ వాయిస్ మ్యూట్లో పెట్టి మనోడికి తెలుగులో చెప్తా, ఇలా జాకెట్ కావాలంటున్నాడు బ్రో ఒకసారి మాట్లాడు అని చెప్పి ఇస్తా. అప్పుడు మనోడు మాట్లాడతాడు, రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకేనా? ఓకే, నీకు కాల్ చేస్తావు 5 minutesలో కాల్ చేస్తావు. 5 minutesలో వచ్చేస్తాడు మనోడు నాకు తెలిసి. కొంచెం రెడీగా ఉండు, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. సరే అవి అర్జెంట్గా చెయ్యి. నాయ कोई क्लास है एक लाइन में राइट एक बार लाइन में रा सूट కావాలన్నాడు అది పార్టీకి వెళ్ళాలంట అజాజ్ గారు. हेलो रे उन्होंने विजयवाड़ा में रखा है रे. अच्छा एक बार बात करना आया थे, बात करे బ్రో. హలో బ్రో, వినపడుతుందా? స్పీకర్ ఆన్ చేయ బ్రో. బ్రో బాగున్నా. అది రేపు తీసుకురాను బ్రో, అది విజయవాడలో ఉంది బ్రో. నేను డైరెక్ట్ కేరళ నుంచి ఇటు వచ్చా బ్రో, ఇంకా అది అవ్వట్లేదు, ట్రైన్లో అవ్వట్లేదు ఆ రోజు. మర్చిపోలేదు బ్రో, అది కొద్దిగా ఎమర్జెన్సీ. మొన్న నైట్ వెళ్ళా, అప్పుడు కేరళ వెళ్ళా, ఇంకా 3 రోజులు ట్రై చేసా విజయవాడకి ట్రైన్, ఇంకా అవ్వట్లేదు. బస్సు ఒకటే ఉంది డైరెక్ట్ హైదరాబాద్కి. అది ఇంకా మనోడు ఒక్కడే ఉన్నాడు, ఇంక నేను టైం అయిపోతుందని చెప్పి అది కొరియర్ అయిపోద్దామని చెప్పని ఆగా. ఓకే ఓకే బ్రో. అదే అరే ఇది ఒక 2 days అయితే పర్లేదా? ఇది జునీద్ గాడు వెళ్తున్నాడు రా, వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నైట్ ఏదో ఒకటి చేస్తాం బ్రో. అయితే నైట్ బస్ కన్నా ఎవరినో పంపించమని అడుగుతావు పని. అది పొద్దునే చేసామండి నాకు బ్రో. అదే అర్థమైంది నాకు. అప్పటికి నేను మనోడిని అనుకున్నా, మళ్ళీ అవసరం ఉంది బ్రో అనుకున్నా, కానీ మనోడు కూడా బిజీగా ఉన్నాడుగా చెప్పరా. నేను ఈరోజు చూస్తా బ్రో, నేను ఫోన్ చేసి ఎవరినైనా పంపించమని చెప్తా. రేపు పొద్దురికేగా కావాలి. అది ఇప్పుడే చేయాలి నువ్వు, అర్జెంటా? ఏంటి మరి ఏం చేద్దాం? ఎవరో చెప్తా, నైట్కి తెప్పిద్దాం బస్కి అవుతుంది. అది రెస్పాన్సిబుల్ అవన్నీ ఎందుకులే కానీ. హలో మనోడు ఎమర్జెన్సీ కాబట్టి వెళ్ళాడు, లేకపోతే తీసుకొచ్చేవాడు. నేను ముందే చెప్తా ఉన్నా వద్దులే బ్రో ఎందుకులే అని. అది కరెక్టే. రేపు పొద్దునకే బ్రో తెప్పిద్దాం. తెప్పి ఏ టైం కల్లా కావాలి? ఎప్పుడు ఎలా కావాలి నీకు? 10 మార్నింగా ఇప్పుడా? మార్నింగ్ 10 కల్లా అంది ఎలా వచ్చింది బ్రో? కష్టం కదా బ్రో, మార్నింగ్ 10 కల్లా ఎలా వచ్చింది? పంపిస్తున్నాం బ్రో బస్కి, మనం వెళ్ళి పికప్ చేసుకుందాం. కాదు బ్రో, अरे देखता कोस के करी जा ले रहे अब अर्जेंट क्या चाहिए, अब नाइट कल्ला होना क्या चाहिए? ఇప్పుడే కావాలంటున్నాడు బ్రో. తెప్పిద్దాం బ్రో, పొద్దున్న తెప్పిద్దాం. నైట్ కాదు ఇప్పుడు కావాలంటున్నాడు. హలో వీడియో రికార్డ్ అవుతుంది, నేను చూసాను బ్రో. కనిపెట్టేశాడు. ఎప్పుడు కనిపెట్టావు?
చూసా బ్రో, ఫస్ట్ కనిపెట్టావా? ఫస్టే కనిపెట్టా. మనోడు అలా మాట్లాడుతున్నా తెలుసు. అది కూడా చూసావా? చూసాను నేను, అన్ని చూసా మనోడిది. నేను రాగానే చూసా మనోడి ఎక్స్ప్రెషన్స్. బ్రో నేను చెప్తున్నా బ్రో, ఫ్రాంక్ గురించి నేను చెప్తున్నా బ్రో. రోజు నేను యాక్ట్ చేసా, మీరు దొరికి యాక్చువల్లీ గాయస్ వీళ్ళు దొరికారు, నేను కాదు. నేను ఇంకా యాక్ట్ చేసా. రాగానే ఈయన ఫోన్ పట్టుకున్నాడు. ఈయన ఫోన్ ఎప్పుడు పెట్టడు గాయస్, ఎందుకంటే ఈ ఫోన్ నేను ఎడిట్ చేసేటప్పుడు కూడా ఈ ఫోన్ పక్కన పెట్టడు గైస్. నేనేమో ఎదురుగా పెట్టా ఫోన్. సో ఇందుకు కాదు బ్రో, నాకు తెలిసి నువ్వు అలా మాట్లాడే. నెక్స్ట్ మీ వాడు జునీద్ బ్రో కింద కూర్చొని సైడ్ చేస్తున్నాడు ఏంటో. మనోడు ఫోన్ అసలు ఐఫోన్ ఎప్పుడు పక్కన పెట్టడు. రాగానే నేను అదే గమనించా. సరే సరే నేను కూడా ప్రాంక్ చేస్తానని చెప్పి నేను ఇప్పుడు ఏమడుతుంది నీకు, మనం యాక్టింగే చేయాలి. ప్రాంక్లు అంటే మనకు వర్కౌట్ అర్థమైందా? కనిపెడతాను. ఆడియన్స్కి ఏమైనా చెప్తావా మన ఫెయిల్డ్ ప్రాంక్ గురించి? అజాజ్ సమోసా తెచ్చా బ్రో మంచిగా. లేని సమోసా రాకుంటున్నాడు, లేని సమోసా తిన్నాడు. ఏంటి ఏదో తేడా ఉందని చెప్పి చూసా. మనోడు మైక్ కనబడింది. కాదు కాదు కాదు, ఫోన్ ఇలా పెట్టి ఇలా వీడియో తెస్తాడు. కింద మైక్ ఉంది బ్రో. అజాజ్ బ్రో ఇది వరస్ట్ ప్రాంక్ హిస్టరీలోనే. ఇంకా నేను ఎప్పుడు లైఫ్ లో ట్రై చేయను ప్రాంక్లు. మనం ఏంటంటే సైలెంట్ గా స్క్రిప్ట్లు రాసుకుని వీడియో చేసుకోవడమే కరెక్ట్. మనకి ప్రాంక్లు మనకి పనికిరాదు. సో గైస్, సో నా దానికి పెడితే కనిపెట్టేస్తాడు అని చెప్పి జునీద్ దానికి పెట్టా. మైక్ రాగానే జునీద్ బ్రోతోనే ఆడుకునేది. మనోడు అది మైక్ పెట్టడు ఎప్పుడు. సరే గైస్, సరే మా ఆడియన్స్ ఏమన్నా చెప్తావా? ఆస్టిక్ బ్రో చాలా కష్టపడుతున్నాడు గైస్. తన కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. రెస్ట్ తీసుకుంటాడు. సరే 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 నాకు పెట్టేస్తున్నా. ఇది ఎడిటింగ్ లో తీసేస్తాలే. బ్రో పెట్టు బ్రో, పెట్టు పెడతా బ్రో. నేను ఒకసారి చెప్తా. ఒక్క నిమిషం ఆగు, లైన్ లో ఉండు. క్లిప్ అసలు ఫ్రాంక్ కాదు బ్రో, మనోడు దానికి పెట్టుకుంటాడు ఎవడైనా చేసేటప్పుడు. అసలు మనోడు కావాలంటే నాకు మెసేజ్ పెడతాడు. మీకు కాదు బ్రో, ఇక్కడ పెట్టకపోతే నీకు డౌట్ వచ్చేది కదా. ఇక్కడ పెట్టకపోతే మీ వన్నే చూస్తాను నేను ఎప్పుడు రాగానే. సరే అజాజ్ గైస్, అజాజ్ ఏదో చెప్తా అన్నాడు ఇందాక, కొంచెం వాయిస్ వినపట్లేదు. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. బ్రో పట్టుకో, ఫోన్ పట్టుకో ఒకసారి. చెప్పు అజాజ్, చెప్పు. రైట్, ఆసిఫ్ బ్రో 365 డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో, ఈ డైలాగ్ వచ్చా బ్రో? గట్టి చెప్పరా, వినపట్లేదుగా. గట్టి చెప్పు. మైక్ పెట్టా. ఆసిఫ్ బ్రో నిజంగా వ్లాగ్స్ కి చాలా కష్టపడుతున్నాడు. దయచేసి తనకు సపోర్ట్ చేయండి. ఇందాక ఏదో చెప్పావు, అన్సబ్స్క్రైబ్ ఏదో ఖాళీ వాళ్ళు. సరే సరే సరే, తర్వాత చేస్తాను నీకు. ఓకేనా? ఓకే, బాయ్. సో గైస్, ఇలా ఫెయిల్ అయిపోయింది అనమాట మన ప్రాంక్. అంత ఫాస్ట్ గా కనిపెట్టావు బ్రో. నేను రాగానే చూసా బ్రో. రాగానే చెప్తే బాగోదని ఫోన్ అక్కడ ఉంది, అన్ని ఇక్కడ రాగానే కొంచెంసేపు డౌట్ రాలేదు నీకు ఒక్కసారి కూడా? ఫస్ట్ రాగానే మీ ఓడిని చూసా. ఫస్ట్ మీ ఓడితో ఆడుకుంటా గట్టి ఎప్పుడు రాగానే. మీ ఓడి ఫోన్ కి అదంతా చిప్ ఉంది. మీ ఓడి మామూలుగానే ఫోన్ అది పట్టుకుని అలా ఉంచాడు. ఓకే, అలా కనిపెట్టే తర్వాత నువ్వు అసలు ఫోన్ ఎప్పుడు పక్కన ఈ ఫోన్ అసలు వాడు ఏదో ప్రాంక్ చేద్దాం, స్టార్టింగ్ లో ఎండింగ్ లో రివీల్ చేద్దామని మనోడు కనిపెట్టేశాడు. ఓకే గైస్, మనకి ప్రాబ్లం ఏం లేదు. సో మనోడు వీడియో చేశాడంటే అది చూద్దాం, అది చూసి నవ్వుకుందాం. బ్రో ఏది చూపిస్తావు ఇప్పుడు? సరే, పోస్ట్ చేసినప్పుడు చూడండి గైస్. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు కొంచెం మనోడికి ఫస్ట్ కాబట్టి పోస్ట్ చేసినప్పుడు చూడండి. కొంచెం ఎడిటింగ్ ఉన్నాయి. ఇంకా నేను ఇవాళ స్క్రిప్ట్ ఆలోచిస్తా ఉన్నా, చూసారు కదా. ఇంకా స్క్రిప్ట్ ఆలోచించడం టైం సరిపోయింది ఇవాళ స్క్రిప్ట్ కోసమే. స్క్రిప్ట్ ఇవాళ 2 ఆలోచించాలి, 2 స్క్రిప్ట్లు రావాలి. బట్ ఒక్క స్క్రిప్ట్ కూడా రాలేదు. ఓకే గైస్, మనం ఆలోచిస్తాం. ఇంకా కూర్చుంటే ఇప్పుడు ప్రజెంట్ కూర్చొని ఆలోచించి ఇవాళ నైట్ కల్లా క్రాక్ చేస్తారు 2 స్క్రిప్ట్లు. రేపు షూట్ ఉంటుంది, రేపు షూట్లో అయినా బ్లాగ్ తీస్తాను నేను. ఓకేనా? ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే గైస్. రేపటి బ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. బాయ్.